హైదరాబాద్ అనే ఒక మహానగరానికి చిటుకు వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళారు. అందులో ఒక ఇంట్లో దిగారు. ఇంట్లో టీవీలో ఎగురుతున్న బొమ్మల్ని చిటుకు గమనించాడు. వాళ్ళ నాన్న సినిమాకి వెళ్దాం రా అని అడిగినా, రా నాన్న మనం సినిమాకి వెళ్దాం అని అడిగాడు వాళ్ళ నాన్న. అడిగినా కానీ చిటుకు నేను రానమ్మా, మీరందరూ వెళ్ళి సినిమాతో ఎంజాయ్ చేయండి, మీరు రెడీ అయ్యి వెళ్ళండి నాన్న అన్నాడు చిటుకు. మీరు రెడీ అయ్యి వెళ్ళండి అనేసరికి అమ్మా నాన్న రెడీ అయ్యి వెళ్తూ ఉన్నారు. రమ్మని మళ్ళా అడిగినా కానీ నేను రాను నాన్న, మీరే వెళ్ళండి అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు వెళ్తూ ఉండగా చిటుకు టీవీని ఉప్పదీయటం మొదలుపెట్టాడు. టీవీలో ఉప్పదీయటం మొదలు పెడితే ఎవ్వరూ కనపడలేదు. ఎవ్వరూ కనపడకపోగా బొమ్మలు కూడా లేవు. దాన్ని తిరిగి ఎలా బిగించాలో కూడా తెలియలేదు. అటుగా అమ్మ వాళ్ళు వస్తున్న శబ్దం వినపడేసరికి చిటుకు మళ్ళా వెళ్ళి నిద్రపోతున్నట్టు నటించాడు. ఆ టీవీ ఎవరు ఉప్పదీశారో ఇంతకీ అమ్మ నాన్నకి ఎవ్వరికీ అర్థం కాలేదు. చిటుకు నటిస్తూనే ఉన్నాడు. అమ్మ నాన్నకి అర్థం కాలేదు. సరే తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. వాళ్ళ పల్లెటూరికి వెళ్ళిపోయారు. చిటుకు అప్పుడు ఒక మాట అన్నాడు వాళ్ళ నాన్నతోటి. నాన్న, మీరు ఆ టీవీలో కనపడిన విమానంలోనేనా మీరు సినిమాకి వెళ్ళారు అని అడిగాడు. అప్పుడు అర్థమైంది నాన్నకి, చిటుకుయే ఆ టీవీని ఉప్పదీశాడు అని. పిల్లలు, అమ్మా నాన్న చెప్పిన మాట వినండి. ఏ పిచ్చి పనులు చేయకుండా తన్నులు తినకండి. అంతే.